నా పేరు సత్యనారాయణ అండి. మేము విజయనగరం నుండి వచ్చాము. గ్రామీణ హోమ్ ఫుడ్స్లో ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. దానికి గాను 3,50,000 రూపాయలు కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఒక 2 months వరకు స్టాక్ పంపించారు. 2 months వరకు బెనిఫిట్స్ చేశారు. అప్పటి నుంచి 2 months నుంచి కనీసం కమిషన్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ వేయలేదు. అడిగితే ఇగో రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని దాదాపు 4 నెలల నుంచి అలాగే చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ పంపించట్లేదు. దానికి తోడు ఏటీఎం కూడా తీసుకోండి అని చెప్పారు. ఏటీఎం కూడా 2 లక్షలు కట్టడం జరిగింది. 2 లక్షలు కట్టేసిన తర్వాత 3 months అయింది, కానీ ఎలాంటి బెనిఫిట్స్ దానికి వేయడం లేదు. ఇప్పుడు మీకు ఏటీఎం వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మీరు ఇంకో ఫ్రాంచైజీ తీసుకోండి అంటే నేను ఇంకో ఫ్రాంచైజీ కూడా తీసుకోవడం జరిగింది. దానికి గాను 3,50,000కి ఆల్రెడీ 2 lakhs నేను ఏటీఎంకి ఇచ్చున్నాను. తర్వాత 1,50,000 దానికి కూడా కట్టడం జరిగింది. 3,50,000 తీసుకున్న తర్వాత ఇంటీరియర్ కానీ ఏమీ బెనిఫిట్స్ కానీ ఏమీ గత 4 నెలల నుంచి ఏమీ వేయడం లేదు. అదే విషయం ఇక్కడ మేము వచ్చి చెప్పుకోవడం జరిగింది ఎస్పీ మేడం గారితో. ఇలాగే దాదాపు మా 600 మంది దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఎస్ఎస్ పాయింట్ దగ్గర నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, ఇలా దాదాపు 600 మంది దగ్గర నుంచి దాదాపు ఒక 60-70 కోట్ల వరకు వసూలు చేసేశారు. ఇప్పుడేమో అడిగితేనేమో రేపు వస్తాం, ఎల్లుండి ఇస్తాం, అలాగే చెప్తున్నారు తప్పించి ఎలాంటిది చేయట్లేదు. అందుకనే మేము ఇక్కడ ఇప్పుడు నెల్లూరు ఎస్పీఎస్లో కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. పేరు వెంకట విశ్వరాజు. నేను విజయనగరం ఎస్ఎస్ పాయింట్ అంటే మాస్టర్ను. అప్పటి నుండి యాజ్ పర్ అగ్రిమెంట్ బెనిఫిట్స్ కానీ స్టాక్ కానీ ఏమి ఇవ్వట్లేదు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ నేను కట్టింది 20 లక్షలు, మాకు రావాల్సిన గొడౌన్ రెడ్ అన్నీ ఇస్తా ఉన్నట్లుగా మరి ఇప్పటికీ 4 లక్షల పైన అవుతుంది. అది కూడా రాలేదు. మొత్తం ఇంచుమించు మేము డిపాజిట్ చేసిన 20 లక్షలు ప్లస్ ఈ 4 లక్షలు ఇంచుమించు 24 లక్షల వరకు రావాలండి. మా ఇక్కడ వచ్చిన బాధితులందరూ ఎవరికి వారు డబ్బులు ఇచ్చారు. 3.5 ఫ్రాంచైజీ కింద 3.5 లక్షలు, ఏటీఎం కింద 2 లక్షలు, డీలర్షిప్ కోసం 10 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే 20 లక్షలు ఇచ్చాను. రావాల్సింది ఇప్పటికి 4 నెలల నుండి మాకు గొడౌన్ రెంట్ కానీ యాజ్ పర్ అగ్రిమెంట్ ఏ విధమైన ₹1 కూడా రాలేదు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా డబ్బులు మేమే ఇస్తున్నాం, అది కూడా వాళ్ళే ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏవి రాలేదు. మా బాధితులందరూ ఈ ఇచ్చిన డబ్బులకి న్యాయం చేకూరాలని, త్వరగా మాకు డబ్బులు ఇప్పించాలని అందరి తరఫున, మీడియా తరఫున, పోలీసు వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. మేము విజయనగరం నుండి రావడానికి ఇంచుమించు 700-800 కిలోమీటర్లు అండి. ఇది రెండోసారి మూడోసారి రావడం. వాళ్ళని ఎంత మంచిగా అడిగినా కానీ ఇవ్వకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాము. మాకు వేరే ఉద్దేశం లేదు, మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించగలిగితే చాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.